హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇక్కడైతే మేము సింహాచలం అయితే స్టార్ట్ అయ్యామండి. పిల్లలకి ఆ రోజు స్కూల్ ఉంది కదా అనేసి ఇంక పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి వాళ్ళకి లంచ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేసాను. ఇంకా మేము పిల్లలు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా కొంచెం వర్క్ ఉంటే వర్క్ చూసుకొని అయితే మేమింకా సింహాచలం అయితే వెళ్ళామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! రోడ్ అవన్నీ ఏస్తున్నారనమాట. 6 లైన్స్ పడుతున్నాయి. 6 లైన్ రోడ్డు. అదేయడం వల్ల మనకి కొంచెం ట్రాఫిక్ అయితే క్లియర్ అవుతుందండి. లేదంటే చాలా ట్రాఫిక్ ఇక్కడ. సాటర్‌డే, సండే అయిందంటే ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళడానికే 1 అవర్ అట్లా పట్టేస్తదనమాట. ఇప్పుడు కొంచెం క్లియర్ అవుతుందండి. మనకింకా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. అవుతూ ఉంది ఇక్కడ. పెద్ద రోడ్డే పడుతుంది. ఇక్కడైతే మేమింకా సింహాచలం అయితే వచ్చేసామండి. మేము ఇక్కడైతే మేమింకా పిల్లలిద్దరూ లేరు కదా! మేమిద్దరమే కదా! అనేసైతే మేమింకా టూ వీలర్ వేసుకొచ్చేసాము. నెక్స్ట్ ఆ రోజు కూడా ఫుల్లు వర్షం పడుతూ ఉందండి. సింహాచలం వెళ్ళేటప్పుడైతే కొంచెం బానే ఉంది. కానీ మేము జగదాంబ వెళ్ళేటప్పటికైతే మొత్తం ఫుల్లు వర్షమే. కానీ మబ్బుల్లో ఆ గ్రీనరీ, ఆ మబ్బులు, ఆహ్ కొండలు అదంతా కూడా భలే అనిపిచ్చిందండి. కొండెక్కేటప్పుడు నాకు భలే అనిపిచ్చింది. మేము కూడా బండి మీదెళ్ళాం గాబట్టి, నాకు చాలా అనిపిచ్చింది ఇక్కడ. ఆగి మరీ వీడియో తీశాను నేనైతే. ఆ గ్రీనరీ అదంతా కూడా అప్పుడే వర్షం పడి ఆగిందేమో, ఆ మబ్బులకి, ఆ గ్రీనరీ అంతా కూడా కొంచెం మరీ థిక్ గ్రీన్‌గా అనిపిస్తుంది. ఆ మబ్బు వర్షం పడి వెళ్ళిన తర్వాత. ఇక్కడంతా కూడా గ్రీనరీ భలే అనిపిచ్చి నేనైతే షూట్ చేశాను. మీకు కొంచెం బోరింగ్‌గా అనిపిచ్చొచ్చు. ఈ రోడ్డు గూడా కొత్త రోడ్డేశారు. అంతా కూడా బావుంది. ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా వాతావరణం గూడా కూల్‌గా ఉంది కాబట్టి భలే అనిపిచ్చింది ప్రశాంతంగా. మేము వెళ్ళిన టైము 12:30 అట్లా ఎళ్ళాం. సారీ 12కి అట్లా ఎళ్ళామండి. కానీ అక్కడ బ్రేకొచ్చి 11:45 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ ఉంటుందండి. మాకు బ్రేక్ ఐడియా లేక మేమైతే కరెక్ట్‌గా బ్రేక్ టైమ్‌కెళ్ళాము. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఒక 45 మినిట్స్ అయితే వెయిట్ చేశామండి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడైతే దర్శనం పంపించారనమాట. కానీ అంత రష్ ఏమి లేరు. ఇక్కడ మనకి ఎక్కువ సింహాచలం ఏంటంటే సాటర్‌డే, సండే ఎక్కువ రష్ ఉంటుందండి. మేము వెళ్ళింది థర్స్‌డే కాబట్టి అంత రష్ ఏమి లేదు. మాకొక 10-15 మినిట్స్‌లో అయితే మాకు దర్శనం అయిపోయింది. ఆ 10-15 మినిట్స్ అయినా కానీ మనకి దర్శనానికి బ్రేక్ ఆపారు కదా! దానివల్ల కానీ, లేదంటే జస్ట్ మనం నడుచుకుంటూ వెళ్లి కూడా జస్ట్ దండం పెట్టేసుకొని వచ్చేయొచ్చు అంతే. ఇక్కడైతే మేము లోపటికైతే గుడి లోపటికైతే వచ్చేసామండి. ఆ గుడి లోపటికి రాగానే నాకు చక్కగా అక్కడ తులసి మాలలు అమ్ముతూ ఉంటారు. స్వామివారికి వేయడానికి కోసం అనేసి. తులసి మాలలు అలానే అక్కడ పువ్వులు అవన్నీ అమ్ముతారండి. పువ్వులు, సంపెంగ పువ్వులు, విరజాజులు, మల్లెపూలు అన్నీ అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళగానే ఆ స్మెల్ నాకు భలే అనిపిచ్చింది. ఆహ్, సరే తీసుకుందాం అనేసి నేనైతే ఇక్కడ విరజాజులయితే తీసుకున్నానండి. నెక్స్ట్ డే కూడా మా బాబుది బర్త్‌డే ఉంది కదా! ఆ నెక్స్ట్ డే కూడా యూజ్ అవుతాయన్నట్లుగా నేనైతే ఒక రూ. 80 అట్లా పెట్టి తీసి ఒక మోరైతే నేను పెట్టుకున్నాను. ఒక మోర కవర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడదాంలే ఇంటికెళ్ళిన తర్వాత అనేసన్నట్టుగా నేను ఆఫ్ చేయించేసుకున్నాననమాట. ఒకటైతే పెట్టుకున్నాను. ఒకటి టుమారో పెట్టుకుందాం అన్నట్లుగా అయితే మేము ఇక్కడ అంతా అయిపోయిందండి. దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇంక లోపటికి ఫోన్ అది ఏమి ఇంకా అలో ఉండదు కాబట్టి అదంతా ఏమి షూట్ చేయలేదు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ జగదంబ శ్రీ కనకమహాలక్ష్మి టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఫుల్ వర్షం చూస్తున్నారు కదా! కింద మొత్తం వాటర్ పారుతా ఉందనమాట. ఇక్కడ కూడా ఖాళీగానే ఉంది. మేమేంటంటే మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ టైమ్ ఎళ్ళాం కాబట్టి అప్పుడంత రష్ ఏమి ఉండదు కదండీ! నార్మల్‌గా ఏంటంటే ఈ అమ్మవారి గుడి దగ్గర థర్స్‌డే రష్షే ఉంటుంది. కానీ మేమెళ్ళింది మధ్యాహ్నం టైం కాబట్టి ఖాళీగానే ఉంది. అక్కడ కూడా మేము జనరల్‌కి అదే నార్మల్‌గా ఫ్రీ దర్శనానికి ఎళ్లి వచ్చేసామనమాట. చూస్తున్నారు కదా! పెద్ద ఏమి ఎవ్వరు లేరు కూడా మా ముందైతే. ఒక ఇద్దరు ముగ్గురున్నారు అంతే అక్కడ కూర్చునున్నారు. ఎందుకంటే అమ్మవారిని కొంచెం అలంకరణ చేస్తున్నారంట. క్లీన్ చేసి మనకి ఎక్కువ అభిషేకం అయి చేస్తూ ఉంటారు గానీ ఇక్కడ పంతులు గారు అదేమి ఉండరు. ఎవరికి వాళ్ళు వాళ్ళు తెచ్చినవి వాళ్ళే అభిషేకం చేసేసుకుంటారనమాట. కుంకుమ, పసుపు నెక్స్ట్ మనకి
పాలు అవన్నీ కూడా ఎవరు తెచ్చినయి వాళ్ళే అభిషేకం చేసేసుకుంటారండి ఇక్కడ. కొంచెం అక్కడ అంతా క్లీన్ చేసేసి, అమ్మవారిని అలంకరణ చేయడం కోసం అనేసి ఒక 5 మినిట్స్ అంతే వెయిట్ చేశామంతే. ఇక్కడంతా దర్శనమయి చేసేసుకున్నామండి. ఇక్కడ మనకి అంతకుముందు మనకిక్కడ కుంకుమ పూజ చేయించేవారండి. ప్రెజెంట్ అయితే ఇక్కడ కాకుండా అమ్మవారికి అపోజిట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా! అమ్మవారికి అపోజిట్‌లోనే అక్కడ మనకి రెడ్ కార్పెట్ ఉంది కదా! అక్కడైతే చేస్తారనమాట. కుంకుమ పూజ ఒక్కరైనా, ఇద్దరైనా ఎంతమందికైనా గానీ, కుంకుమ పూజ అయితే చేస్తారండి. మేమింకా ఆ రోజు ఏమి చేపిచ్చుకోలేదింకా. చూస్తున్నారు కదా! అమ్మవారు ఇక్కడే కుంకుమ పూజ అయితే చేపిస్తారనమాట. మేమెక్కువ మ్యారేజ్ డేకి మా బర్త్‌డేస్‌కి అట్లాంటప్పుడొచ్చి అయితే ఎక్కువ కుంకుమ పూజ చేపిచ్చుకుంటామండి. ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా! అమ్మవారి కింద బావుంటుందండి. బావిలోంచి అమ్మవారొచ్చారంట. మనకి అంత క్లియర్‌గా తెలీదు కానీ, దేవుళ్ళ గురించి తెలియకపోతే చెప్పకపోవడమే మంచిది. అందులోంచొచ్చారని అంటారండి. ఇక్కడంతా చూస్తున్నారు గదా! పచ్చ తోరణాలవంతా కూడా. ఇక్కడంతా దర్శనం అయిపోయింది మాకు. ఇక్కడ తీర్థం తీసుకొనైతే మేము ఇంకా ఇంటికెళ్ళే వేలోనే మేము నెక్స్ట్ డే బాబు బర్త్‌డే కదా! అనేసి కేకయితే ఆర్డర్ ఇద్దామనైతే వచ్చామండి. వాడు ఒక థీమ్ చెప్పాడనమాట. ఐరన్ మ్యానా, స్పైడర్ మ్యాన్ ఏదో చెప్పాడు. ఆ థీమ్ కావాలనేసి అన్నాడనమాట. సరే అనేసి మేమింకా ఆడు కావాలన్నదే అడిగి అతనికి అక్కడ బేకరీలో పిక్ చూపిచ్చి, ఆ పిక్కు కేక్‌లో వచ్చేలాగా డిజైన్ చేపిచ్చామనమాట. అది నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా వస్తామని చెప్పేసి, మేమింకా ఆర్డర్ ఇచ్చేసైతే వచ్చేసామండి. మరొక వీడియోతో మా చిన్న బాబు బర్త్‌డే వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.